ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శంఖారావం బాబు సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా గురజాల నియోజకవర్గం గురజాల టౌన్లోని 8, 9వ వార్డుల్లో గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గెరపతినేని శ్రీనివాసరావు శంఖారావం బాబు సూపర్ 6 కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మహిళా, రైతు, యువత, వెనుకబడిన తరగతుల సాధికారత బలోపేతంతో పాటు ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పేదలను ధనికులను తీర్చిదిద్దడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి ఎజెండా బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ బాబు సూపర్ 6 మేనిఫెస్టో గురించి ప్రజలకు తెలియపరచడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి సూపర్ 6 తెలుగుదేశం జనసేన పార్టీలు సంయుక్తంగా కూడా ఈ సూపర్ 6 పథకాలని ప్రజలకు తీసుకెళ్లేదానికి కూడా ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. గతంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏ విధంగా కార్యక్రమాలను ప్రజల దగ్గర తీసుకెళ్ళి సక్సెస్ చేశాము. ఎన్నికలకు ముందు అంటే ఇంకా ఎన్నికలు 50 రోజులు ఉన్నాయి. ఈ 50 రోజుల ఎన్నికల ప్రణాళికని అందరం కూడా కలిసికట్టుగా పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి కూడా ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రజల్లో మంచి స్పందన ఉంది. గురజాల నియోజకవర్గంలో 14, 19 తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు తప్పితే వీళ్ళెక్కడ ఈ 5 సంవత్సరాల్లో పనులు చేయలేదు. అభివృద్ధి చేయకపోగా అరాచకాలు చేశారు. మనుషులను చంపటం, ఆస్తులు ఆక్రమించుకోవటం, మహిళలపై అత్యాచారాలు, మాడుగుల దైద ఇవి చూస్తే ఇంకా ఓబులాపురంలా తయారు చేశారు. మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టడం, అడ్డుకుంటే పోలీస్ స్టేషన్లు పిలిపించి కొట్టేయటం, ఆ వీడియోలు ఎమ్మెల్యేలకు పంపించడం ఇవన్నీ కూడా చేశారు. అంతులేని అధికారం, అంతులేని అహంకారం నెత్తికెక్కించుకొని 20 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం, ఇంకా ఏ పార్టీ ఉండకూడదు అనే అహంకారంతో ఈరోజు కుప్పకూలిపోయే పరిస్థితికి వచ్చారు 5 సంవత్సరాల్లోనే. అందుకే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు పరచాలి, అమలు కావాలి. అందుకే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం కలిసికట్టుగా పోటీ చేస్తూ ఉన్నాయి, కలిసికట్టుగా పోరాడుతూ ఉన్నాయి. అందుకే వచ్చే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినవి. ఇవి రాజకీయ పార్టీల భవిష్యత్తుకు సంబంధించింది కాదు. ఒక సైకో చేతిలో పడి 5 సంవత్సరాలుగా వెలవెల్లాడుతున్న రాష్ట్రాన్ని, అధపాతాళానికి నెట్టబడిన అభివృద్ధిని ఈరోజు మనందరం కూడా దృష్టిలో ఉంచుకోవాలి. రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి విశాఖపట్నం రాజధాని పేరుతో 70,000 కోట్ల ఆస్తులు కొట్టేసి ఈరోజు ఇష్టారాజ్యంగా మరలా వాళ్ళకి ఇష్టమైన అధికారులని పెట్టుకొని ఎన్నికలు జరిపించాలనే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి తపన నెరవేరదు, కోరిక నెరవేరదు. అందుకే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి ఇంటికి పంపించడానికి. రేపు ఎన్నికల్లో ప్రజాస్వామ్యం బతుకుతుంది, కూటమి గెలుస్తుంది, అధికారం కూటమి వశమైతే ఉంది ఆంధ్రప్రదేశ్లో. కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి నిర్మించుకుంటాం, పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటాం, పల్నాడు అభివృద్ధి చేసుకుంటాం. గురజాల